నీకు వందనాలు, పరిశుద్ధుడా నీకు వందనాలు. అయినా ప్రతి కుటుంబాన్ని మీ నామంలో జ్ఞాపకం చేసుకోండి. ప్రతి బలహీనతను యేసు నామంలో కొట్టివేయండి. అనారోగ్యంతో, జ్వరాలతో, ఎన్నో రకాలైనటువంటి సమస్యలతో బాధపడుతున్నారు. అలాంటి బిడ్డలను మీ నామంలో ముట్టండి. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి స్వస్థతను చేకూర్చండి. గొప్ప కార్యాలు, అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు మీరు జరిగిస్తున్నందుకై మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. నీ స్వరాన్ని మాకు వినిపింపజేస్తున్నందుకై నీకు వందనాలు. నీ కృప మాకు తోడుగా ఉంచండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నీవే నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే బ్రతుకంతా నీదే. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. పాడదాం. నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే బ్రతుకంతా నీదే. నాకు ఉన్న సామర్థ్యం, నాకు ఉన్న సౌకర్యం, నాకు ఉన్న సౌభాగ్యం, నాకు ఉన్న సంతానం, నాకు ఉన్న సామర్థ్యం, నాకు ఉన్న సౌకర్యం, నాకు ఉన్న సౌభాగ్యం, నాకు ఉన్న సంతానం, అనుభవించే ఆరోగ్యం, ఆరగించే ఆహారం, అనుభవించే ఆరోగ్యం, ఆరగించే ఆహారం, కేవలం నీదేనయ్యా, కేవలం నీదేనయ్యా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే బ్రతుకంతా నీదే. నాకు ఉన్న బలం, నాకు ఉన్న ఈ బలం, నాకు ఉన్న ఈ పొలం, త్రాగుచున్న ఈ జలం, నిలువనిడ ఈ గృహం, నాకు ఉన్న ఈ బలం, నాకు ఉన్న ఈ పొలం, త్రాగుచున్న ఈ జలం, నిలువనిడ ఈ గృహం, నిలిచి ఉన్న ఈ స్థలం, బ్రతుకుచున్న ప్రతి క్షణం,
నిలిచియున్న ఈ స్థలం బ్రతుకుచున్న ప్రతిక్షణం కేవలం నీదేనయ్యా, కేవలం నీదేనయ్యా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా. ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా. ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే యేసయ్యా. నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే బ్రతుకంతా నీదే. నాకు ఉన్న సామర్థ్యం మరొకసారి అందరూ కలిసి హృదయపూర్వకంగా దేవుని స్తుతిస్తూ దేవుని నామాన్ని కనపరుస్తూ పాడదాం. నాకు ఉన్న సామర్థ్యం, నాకు ఉన్న సౌకర్యం, నాకు ఉన్న సౌభాగ్యం, నాకు ఉన్న సంతానం. స్వరమే. నాకు ఉన్న సామర్థ్యం, నాకు ఉన్న సౌకర్యం, నాకు ఉన్న సౌభాగ్యం, నాకు ఉన్న సంతానం. అనుభవించే ఆరోగ్యం, ఆరగించే ఆహారం, అనుభవించే ఆరోగ్యం, ఆరగించే ఆహారం. కేవలం నీదేనయ్యా, కేవలం నీదేనయ్యా, కేవలం నీదేనయ్యా, కేవలం నీదేనయ్యా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా. ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా. ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే బ్రతుకంతా నీదే. నాకు ఉన్న ఈ బలం, నాకు ఉన్న ఈ పొలం, త్రాగుచున్న ఈ జలం, నిలువనీడ ఈ గృహం. నాకు ఉన్న ఈ బలం, నాకు ఉన్న ఈ పొలం, త్రాగుచున్న ఈ జలం, నిలువనీడ ఈ గృహం. నిలిచి ఉన్న ఈ స్థలం బ్రతుకుచున్న ప్రతిక్షణం, నిలిచి ఉన్న ఈ స్థలం బ్రతుకుచున్న ప్రతిక్షణం. కేవలం నీదేనయ్యా, కేవలం నీదేనయ్యా, కేవలం నీదేనయ్యా, కేవలం నీదేనయ్యా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా. ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా. ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నీదే నీదే బ్రతుకంతా యేసయ్యా. నీదే నీదే ఆమె, నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే బ్రతుకంతా నీదే. నీతో నేనుండుటయే జీవితవాంఛయా. నీ చిత్తం నెరవేర్చుటయే హృదయ తపనయ్యా. నీతో నేనుండుటయే జీవితవాంఛయా.
నెరవేర్చుటయే హృదయ తపనయ్యా యేసయ్యా నిన్నే కదా నా ముందు నిలిపేరు యేసయ్యా నిన్నే కదా నిలిపేను నా కొరకు అన్నీ చేయువాడా చేసి ముగించువాడా నా కొరకు అన్నీ చేయువాడా చేసి ముగించువాడా నా బరువు నా బాధ్యత నా బరువు నా బరువు నా బాధ్యత నీ పాద చెంత నీ పాద చెంత దించితి యేసయ్యా నిన్నే కదా నా ముందు నిలిపేను యేసయ్యా యేసయ్యా నిన్నే కదా నా ముందు నిలిపేను ఎబినేజరా ఎల్లెలియో ఎల్లప్పుడు ఉన్నవాడా ఎబినేజరా ఎబినేజరా ఎల్లెలియో ఎల్లప్పుడు ఉన్నవాడా ఎల్షదా సర్వశక్తిమంతుడా శక్తిపరుడా సంగమంతా ఎల్షదా శక్తిపరుడా ఎల్రోయి ఎల్రోయి నన్ను చూచువాడా దేవా ఎల్రోయి నన్ను చూచువాడా యేసయ్యా నిన్నే కదా నా ముందు నిలిపేను యేసయ్యా కదా నా ముందు నిలిపేను నీతోనే నుండుటయే జీవితవాంఛయా నీ చిత్తం నెరవేర్చుటయే హృదయ తపనయ్యా
ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాలం మనం అందరం కూడా ద వే ఆఫ్ పీస్, శాంతి మార్గము అనే అంశాన్ని గురించి ఈరోజు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. రోమాపత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. శాంతి మార్గము వారెరుగరు. ఇక్కడ శాంతి మార్గాన్ని ఎరుగిన వారిగా ఉన్నారు. వాక్యం చెప్పే మాట ఏంటంటే శాంతి మార్గం వాళ్ళకి తెలియదు. మరి శాంతి మార్గం ఎవరికి తెలుసు అని అంటే, దేవుని మందిరంలో, దేవుని సన్నిధిలో, దేవుని పాదాల చెంత ఆరాధించడానికి పరిస్థితులు అస్తవ్యస్తంగా ఉన్నప్పటికీ కూడా దేవుని సన్నిధిలో గడపాలి, దేవుని సన్నిధిలో ఉండాలి అనే కోరికతో, అనే ఆశతో ఎవరైతే దేవుని సన్నిధికి వచ్చారో వాళ్ళకి శాంతి మార్గమును వారు ఎరిగిన వారిగా, తెలుసుకున్న వారిగా వారు ఉన్నారు అని మనం గమనించాలి. శాంతి మార్గాన్ని తెలుసుకున్న వాళ్ళుగా మనం ఉండాలి. అండ్ ద వే ఆఫ్ పీస్ దే హ్యావ్ నాట్ నోన్. వాళ్ళకి తెలియదు, అందుకనే వాళ్ళు ఆ మార్గములో లేరు. అయితే ఇప్పుడు మనకు శాంతి మార్గం మనకు తెలుసు. శాంతి మార్గం మనకు తెలుసు కాబట్టి ఇప్పుడు ఆ మార్గములో మనం ఏం చేయాల్సిన వారుగా ఉన్నామంటే, వీ నీడ్ టు ఎంటర్ ఇన్ టు ద వే ఆఫ్ పీస్. మనం ఏం చేయాలంటే, ఈ మార్గం మనకు తెలుసు కాబట్టి శాంతి మార్గములో మనము నడుచుకోవలసిన వారిగా ఉన్నాము. దేవునికి స్తోత్రం. దేవుని వాక్య భాగంలో మనం గమనించినట్లయితే రోమా 3:17లో శాంతి మార్గం వారు ఎరుగరు అనే మాట మనం చూసాం కదా. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 7-8 వచనాలు. వారి కాళ్ళు పాపము చేయ పరిగెత్తుచున్నవి, నిరపరాధులను చంపుటకు అవి త్వరపడును. వారి తలంపులు పాపహేతుకమై నా తలంపులు, పాడును నాశనమును వారి త్రోవలలో ఉన్నవి. శాంత వర్తనమును వారెరుగరు, వారి నడవడులలో న్యాయము కనబడదు. వారు తమ కొరకు వంకర త్రోవలు కల్పించుకొనుచున్నారు, వాటిలో నడుచువాడెవడునో శాంతి నొందడు. తమ కొరకు వంకరి త్రోవలను కల్పించుకొనుచున్నారు, వాటిలో నడుచువాడెవడునో శాంతి నొందడు. ఈ వంకర త్రోవల్లో నడిచేటటువంటి వారు శాంతి పొందేటటువంటి వారిగా ఉండరు. ఈ వంకర త్రోవల్లో నడిచేటటువంటి వారు ఏమాత్రం కూడా శాంతికరమైనటువంటి విధానములో వాళ్ళు ఉండేటటువంటి అవకాశం లేదు. లూకా రాసిన సువార్త 1వ అధ్యాయం 76వ వచనం నుంచి 79 వరకు. పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకును ఈ రక్షణ కలుగజేసెను. మరియు ఓ శిశువా, నీవు సర్వోన్నతుని ప్రవక్తవనబడదువు. మన దేవుని మహావాత్సల్యమును బట్టి వారి పాపములను క్షమించుట వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించున్నట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభునకు ముందుగా నడుతువు. మన పాదములను సమాధాన మార్గములోనికి నడిపించున్నట్లు చీకటిలోనూ మరణ ఛాయలోనూ కూర్చుండు వారికి వెలిగించుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పై నుండి ఆయన మనకు అరుణోదయ దర్శనం అనుగ్రహించెను. దేవుడు అరుణోదయ దర్శనం, ఈ వెలుగుతో కూడిన దర్శనం దేవుడు మనకిచ్చాడు. ఎందుకంటే మన పాదములు సమాధాన మార్గములోనికి నడిపించున్నట్లు. చీకటిలో మరణ ఛాయలో ఉన్నటువంటి మనల్ని దేవుడు తన విశేషమైన కృపను బట్టి, తన అనుగ్రహాన్ని బట్టి శాంతి మార్గమును ఎరుగనటువంటి వారు లోకములో ఎందరున్నా శాంతి మార్గమును ఎరిగేటట్టుగా చేసి, శాంతి మార్గములో దాన్ని ఎరుగునట్లుగా చేసి, దానిలో అడుగు పెట్టేటట్టుగా దేవుడు మనకు సహాయం చేశాడు. ఆ శాంతి మార్గములో చీకటిలో నుంచి వెలుగు మార్గంలోకి వచ్చాం. అసమాధానముతో కూడినటువంటి మన జీవితంలో దేవుని
బిడ్డలమైనటువంటి మనము వివాదంతో కూడినటువంటి పరిస్థితుల్లో నుండి సమాధానకరమైన మార్గములోకి మనము అడుగు పెట్టడానికి మనల్ని ఆ మార్గములోనికి యేసుక్రీస్తు ప్రభువారు మనకిచ్చిన ఆ అరుణోదయ దర్శనం మనల్ని ఈ సమాధాన మార్గములోనికి అడుగు పెట్టేటట్టుగా మనకు సహాయం చేశాడు. అయితే ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం, ఆయన ఎవరినైతే చీకటిలో నుంచి మరణ ఛాయలో నుంచి సమాధాన మార్గంలోనికి నడిపించాడో వాళ్ళకి సమాధానం. యేసుక్రీస్తు ప్రభువారికి ఇష్టంగా బ్రతికేటటువంటి వాళ్ళకి సమాధానం. దేవుని బిడ్డలమైనటువంటి మనందరినీ కూడా కరుణగల దేవుడు, ప్రేమగల దేవుడు ఆయన ఏం చేశాడంటే, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అన్న నేనే మార్గము అంటే, అయ్యా ఎలాంటి మార్గమునైనా సత్య మార్గము, ఎలాంటి మార్గము యేసయ్యా? జీవ మార్గము. ఎలాంటి మార్గము అనంటే సమాధాన మార్గం. ఈ సమాధానకరమైన మార్గములోనికి సర్వశక్తి కలిగినటువంటి దేవుడు తన ప్రేమతో, తన దయతో, తన వాత్సల్యంతో మనం ప్రవేశించేటట్టుగా మనల్ని చేశాడు. అందుని బట్టి ఎవరైనా సంతోషంగా ఉంటే, అబ్బో మరణ మార్గంలో నుంచి, చీకటి మార్గంలో నుంచి, నరకానికి పోయే మార్గంలో నుంచి సత్య మార్గంలోనికి, జీవ మార్గంలోనికి, సమాధాన మార్గంలోనికి దేవుడు నన్ను ప్రవేశించాడు, నా కుటుంబాన్ని ప్రవేశపెట్టాడు అని అన్నగానే ఎవరికైనా నిజంగా ఉత్సాహం కలిగితే హల్లెలూయా ఏం చెప్పండి. దేవుని బిడ్డలమైనటువంటి మనము ఏం చేయాలంటే ఈ మార్గములోకి దేవుడు మనం తీసుకొచ్చాడు. హల్లెలూయా. కాబట్టి ఈ వెలుగు మార్గములో అడుగుపెట్టిన ప్రతి వాళ్ళు కూడా ఏం చేయాలి? ఈ మార్గములో అడుగుపెట్టాం. we have entered into the way of peace. దీంట్లో మనం ప్రవేశించాం. దేవుని సన్నిధిలో అందరూ కూడా తలలు వంచి కళ్ళు మూసుకుని మోకరించి, ప్రభువా మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. దేవా, మేము నాయన ఈ లోకంలో నాయన ఏదో తాత్కాలికంగా కొన్ని రోజులు జీవించడం కాదు, నిరంతరం నీ కొరకు బ్రతికేటటువంటి వారిగా మేము ఉండడానికి మాకు నీ కృప దయచేయండి ప్రభువా అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. మా సృష్టికర్తమైన దేవా, పరిశుద్ధుడా, నీ బిడ్డలమైన మేమందరం కూడా శరీర క్రియలను చంపి నిత్య జీవానికి వారసులం అవ్వడానికి మా అందరికీ సహాయం చేయము. మమ్మల్ని మీ నామంలో జ్ఞాపకం చేసుకోమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థనే విజయము నిచ్చును. ప్రార్థనయందు ఆసక్తి కలిగియుండుము. హల్లెలూయా 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 హల్లెలూయా.
పెనూయేలులో యాకోబు ప్రార్థించగా కన్నీటిని తుడిచి ప్రభువు దీవించెగా. పెనూయేలులో యాకోబు ప్రార్థించగా కన్నీటిని తుడిచి ప్రభువు దీవించెగా. నీ పేరు ఇశ్రాయేలు, నీ భాగ్యము బహు గొప్పది. నీ పేరు ఇశ్రాయేలు, నీ భాగ్యము బహు గొప్పది. ప్రార్థనే ప్రార్థనే